హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే గనక మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఇండియన్ హిస్టరీకి సంబంధించి మన స్వాతంత్రం వచ్చే వరకు బిట్స్ చూసాము. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ పరిస్థితి, అది ఎటువంటి సంఘటనలను ఎదుర్కొన్నారు, మన నాయకులు ఎవరెవరు ఎటువంటి సంఘటనలను ఎదుర్కొన్నారు, ఏం జరిగిందనే దాని గురించి ఇప్పుడైతే గనక మనం బిట్స్ చూద్దాం. భారత్ విభజన ఎప్పుడు జరిగింది? 1947లో. విభజనకు సంబంధించిన చట్టం ఏది? రెగ్యులేటింగ్ యాక్ట్, ఫిట్స్ ఇండియా యాక్ట్, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947, చార్టర్ యాక్ట్. ఆన్సరు విభజనకు సంబంధించిన చట్టం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. జూన్ 3 ప్లాన్ ప్రకటించింది ఎవరు? గాంధీజీ, నెహ్రూ, లార్డ్ మౌంట్ బాటన్, జిన్నా. ఆన్సరు లార్డ్ మౌంట్ బాటన్. టూ నేషన్స్ థియరీకి సంబంధించి ఎవరు ప్రసిద్ధి చెందారు? గాంధీ, నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా, పటేల్. ఆన్సర్ మహమ్మద్ అలీ జిన్నా. పాకిస్తాన్ను డిమాండ్ చేసిన సంస్థ ఏది? కాంగ్రెస్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, హిందూ మాష్బాష్, ఫార్వర్డ్ బ్లాక్. ఆన్సర్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్. డైరెక్ట్ యాక్షన్ డే ఎప్పుడు జరిగింది? 1946లో జరిగింది. డైరెక్ట్ యాక్షన్ డే జరిగిన నగరం ఏది? కోల్కతా. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎప్పుడు వచ్చింది? 1946లో వచ్చింది. సరిహద్దు గీసిన కమిషన్ ఏది? సైమన్ కమిషన్, క్రిప్స్ మిషను, రాడిక్లిఫ్ కమిషను, హంటర్ కమిషన్. సరిహద్దును గీసింది రాడిక్లిఫ్ కమిషన్. రాడిక్లిఫ్ కమిషన్ చైర్మన్ ఎవరు? మౌంట్ బాటన్, నెహ్రూ, రాడిక్లిఫ్, జిన్నా. ఆన్సర్ రాడిక్లిఫ్, సర్ సిరియల్ రాడిక్లిఫ్. విభజన వల్ల ఏర్పడ్డ దేశాలు ఏమిటి? ఇండియా, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇండియా, శ్రీలంక, ఇండియా, నేపాల్. విభజన వల్ల ఏర్పడింది ఇండియాను, పాకిస్తాన్. టూ నేషన్స్ థియరీ అంటే ఏమిటి? ఒకే దేశం, రెండు జాతులు, మూడు దేశాలు, ఒక రాజ్యం. ఆన్సర్ రెండు జాతులు. విభజనలో ప్రధాన సమస్య ఏమిటి? అగ్రికల్చర్, ట్రేడ్, రెఫ్యూజ్ క్రైసిస్, ఎడ్యుకేషన్. ఆన్సర్ రెఫ్యూజ్ క్రైసిస్. మౌంట్ బాటన్ ఎవరు? గవర్నర్, పిఎం, వైస్రాయ్, జడ్జి. ఆన్సర్ వైస్రాయ్, మౌంట్ బాటన్ వైస్రాయ్. విభజనకు ముందు చివరి వైస్రాయ్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. విభజనలో జరిగిన వలస ఏది? లార్జెస్ట్. జిన్నా ఏ దేశానికి నాయకుడు? పాకిస్తాన్కి. క్యాబినెట్ మిషన్ ప్లాన్ లక్ష్యం ఏమిటి? యునైటెడ్ ఇండియా. క్యాబినెట్ మిషన్ ప్లాన్ లక్ష్యం ఏంటి? యునైటెడ్ ఇండియా. డైరెక్ట్ యాక్షన్ డే ఫలితం ఏమిటి? రైతోస్. విభజన తర్వాత ఏ సమస్య మొదలైంది? కాశ్మీర్ ఇష్యూ. టూ నేషన్స్ థియరీ దేని ఆధారంగా ఉంది? భాష, మతం, ఆర్థికం, విద్య. ఆన్సరు మతం ఆధారంగా ఉంది. పాకిస్తాన్ ఏర్పాటు కోసం ప్రధాన నాయకుడు ఎవరు? గాంధీజీ, పటేల్, జిన్నా, బోస్. ఆన్సర్ జిన్నా. డైరెక్ట్ యాక్షన్ డే ఏ తేదీన జరిగింది? ఆగస్టు 16వ తేదీన. పార్టీషన్ వల్ల ఎంతమంది వలస వెళ్లారు? 1,10,00,000, 1.5 కోట్లు, 5 కోట్లు. ఆన్సర్ 1.5 కోట్లు. రాడిక్లిఫ్ లైన్ అంటే ఏమిటి? రోడ్డు, బోర్డర్, రివర్, బోర్డర్ లైన్ అన్నమాట. పార్టీషన్ సమయంలో హింస ఏది? కమ్యూనికల్ హింస, అంటే మతపరమైనది అన్నమాట. క్యాబినెట్ మిషన్ ప్లాన్ లక్ష్యం ఏమిటి? యునైటెడ్ ఇండియా. మౌంట్ బాటన్ ప్లాన్ ఎప్పుడు జరిగింది? 1947లో. ఇండిపెండెన్స్ యాక్ట్ ఏ చట్టం చేసింది? ఇండిపెండెన్స్ యాక్ట్ ను ఏ దేశం చేసింది? యూకే చేసింది. పార్టీషన్ ప్రధాన కారణం ఏమిటి? రిలీజియన్. ముస్లిం లీగ్ ఎప్పుడు స్థాపించబడింది? 1906లో. పార్టీషన్ సమయంలో భారత ప్రధాని ఎవరు? నెహ్రూ. పార్టీషన్ వల్ల ఏం జరిగింది? మైగ్రేషన్. టూ నేషన్స్ థియరీ ఏం చెబుతుంది? టూ నేషన్స్. రెఫ్యూజ్ అంటే ఏమిటి? మైగ్రాంట్. పార్టీషన్ వల్ల ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతం ఏంటి? నార్త్ ఇండియా. పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? జిన్నా. పార్టీషన్ సమయంలో ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రం ఏమిటి? పంజాబ్. బెంగాల్ కూడా విభజించబడిందా అంటే అవును. పార్టీషన్ కారణంగా ఏం పెరిగింది? వైలెన్స్ పెరిగింది. రాడిక్లిఫ్ ఎక్కడి వ్యక్తి? యూకే. పార్టీషన్ ప్రధాన ఫలితం ఏమిటి? డివిజన్. కాశ్మీర్ సమస్య ఎప్పుడు మొదలైంది? 1947లో. పార్టీషన్ వల్ల ఏది తగ్గింది? యూనిటీ.
ముస్లిం లీగ్ లక్ష్యం ఏమిటి? పాకిస్తాన్ పార్టీషన్ వల్ల ఏమి ఏర్పడుతుంది? కాన్ఫ్లిక్ట్. గాంధీజీ పార్టీషన్ మద్దతు ఇచ్చారా? కాదు. పార్టీషన్ వల్ల ప్రధాన సమస్య ఏది? రెఫ్యూజెస్. పార్టీషన్ వల్ల ఏమి నష్టపోయాం? యూనిటీ, ఎకానమీ రెండు నష్టపోయాం. పార్టీషన్ వల్ల ఏం జరిగిందంటే డివిజన్ జరిగింది. రెండు జాతుల సిద్ధాంతం యొక్క ప్రాథమిక భావన ఏమిటి? భారతదేశం ఒక జాతి దేశం. మతం ఆధారంగా వేర్వేరు జాతులు, భాష ఆధారంగా జాతులు, ఆర్థిక వ్యవస్థ ఆధారంగా జాతులు. ఆన్సర్ మతం ఆధారంగా వేర్వేరు జాతులు. 1946లో జరిగిన డైరెక్ట్ యాక్షన్ డే ప్రధాన ఉద్దేశం ఏమిటి? బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిరసన, పాకిస్తాన్ డిమాండ్కు మద్దతు చూపించడం, కాంగ్రెస్తో ఒప్పందం కుదుర్చుకోవడం, రాజ్యాంగ నిర్మాణం ప్రారంభం. 1946లో జరిగిన డైరెక్ట్ యాక్షన్ డే ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ డిమాండ్కు మద్దతును చూపించడం. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక 1946 ప్రధాన లక్ష్యం ఏమిటి? భారత విభజన, ఏకైక సమాఖ్య భారతదేశం ఏర్పాటు చేయటం, పాకిస్తాన్ ఏర్పాటు చేయడం, బ్రిటిష్ పాలనను కొనసాగించడం. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ప్రధాన లక్ష్యం ఏంటంటే ఏకైక సమాఖ్య భారతదేశం ఏర్పాటు చేయడం. భారత విభజన సరిహద్దును నిర్ణయించిన కమిషన్ ఏది? సైమన్ కమిషన్, హంటర్ కమిషన్, రాడ్క్లిఫ్ కమిషన్, క్రిప్స్ కమిషన్. ఆన్సర్ రాడ్క్లిఫ్. రాడ్క్లిఫ్ రేఖ ప్రధానంగా ఏ రెండు ప్రాంతాలను విభజించింది? మద్రాసు, బాంబే, పంజాబ్, బెంగాల్, అస్సాం, బీహార్, ఒడిశా, గుజరాత్. ఆన్సర్ పంజాబ్, బెంగాల్. జూన్ 3 ప్రణాళిక మౌంట్ బాటన్ ప్లాన్ యొక్క ముఖ్య అంశం ఏమిటి? స్వాతంత్రం వాయిదా వేయటం, విభజనను అంగీకరించడం, రాజ్యాంగాన్ని రద్దు చేయటం, బ్రిటిష్ పాలనను పొడిగించడం. ఆన్సర్ విభజనను అంగీకరించడం. భారత స్వాతంత్ర చట్టం 1947 ప్రకారం ఏమి జరిగింది? భారతదేశం ఒక దేశంగా కొనసాగింది, 2 డొమైన్లుగా ఏర్పడ్డాయి, బ్రిటిష్ పాలన కొనసాగింది, రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత స్వాతంత్ర చట్టం 1947 ప్రకారం ఏం జరిగిందంటే భారత్ 2 డొమైన్లుగా ఏర్పడ్డాయి. విభజన సమయంలో జరిగిన భారీ వలసలకు ప్రధాన కారణం ఏమిటి? ఆర్థిక అవకాశాలు, మతపరమైన భయం మరియు హింస, విద్యా ఉద్యోగాలు. ఆన్సర్ మతపరమైన భయం మరియు హింస. క్రింది వాణిలో ఏది విభజన తక్షణ పరిణామం కాదు? శరణార్థుల సమస్య, సామూహిక హింస, పారిశ్రామిక వృద్ధి, జనసంచారం. ఆన్సర్ పారిశ్రామిక వృద్ధి. భారత విభజనలో అత్యంత ప్రభావితం చేసిన ప్రాంతం ఏమిటి? దక్షిణ భారతదేశం, పంజాబ్ ప్రాంతం, ఈశాన్య భారతదేశం, మధ్య భారతదేశం. ఆన్సర్ పంజాబ్ ప్రాంతం. డైరెక్ట్ యాక్షన్ డే ఫలితంగా ఏం జరిగింది? రాజకీయ ఒప్పందం, సామూహిక అల్లర్లు, రాజ్యాంగ అమలు, ఎన్నికలు. ఆన్సర్ సామూహిక అల్లర్లు. విభజన సమయంలో శరణార్థి సంక్షోభం అంటే ఏమిటి? ఉద్యోగ సమస్య, వలస వెళ్లిన ప్రజల పునరావాస సమస్య, విద్యా సమస్య, రాజకీయ సమస్య. ఆన్సర్ వలస వెళ్లిన ప్రజల పునరావాస సమస్య. విభజనకు దారితీసిన ముఖ్యమైన రాజకీయ విఫలం ఏమిటి? క్రిప్స్ మిషన్ విజయం, క్యాబినెట్ మిషన్ ప్రణాళిక విఫలం, సైమన్ కమిషన్ విజయం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఆన్సర్ క్యాబినెట్ మిషన్ ప్రణాళిక విఫలం. విభజన తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య మొదటి ప్రధాన వివాదం ఏది? విభజన తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య మొదటి ప్రధాన వివాదం ఏది? జల వివాదం, కాశ్మీర్ సమస్య, భాషా వివాదం, వాణిజ్య వివాదం. ఆన్సర్ కాశ్మీర్ సమస్య. భారత విభజనలో మతం ఏ విధంగా పాత్ర పోషించింది? ప్రాధాన్యత లేదు, ద్వితీయ పాత్ర, ప్రధాన ఆధారం, తక్కువ ప్రభావం. ఆన్సర్ ప్రధాన ఆధారం. విభజన సమయంలో పంజాబ్ ఎందుకు ముఖ్యంగా ప్రభావితమైంది? ఆర్థిక కారణాలు, మతపరమైన మిశ్రమ జనాభా, పరిశ్రమలు, విద్యా కేంద్రాలు. ఆన్సర్ మతపరమైన మిశ్రమ జనాభా. భారత విభజన సమయంలో జరిగిన వలసలు ఎలా వర్ణిస్తారు? ప్రపంచంలోనే అతి పెద్ద వలసలలో ఒకటి. క్రింది వాటిలో ఏది విభజనకు ప్రత్యక్ష కారణం? మతపరమైన రాజకీయాలు. విభజన అనంతరం భారతదేశంలో ఎదుర్కొన్న ప్రధాన సవాలు ఏమిటి? శరణార్థుల పునరావాసం. విభజనను అంగీకరించడానికి ప్రధాన కారణం ఏమిటి? హింసను ఆపడం. రాడ్క్లిఫ్ రేఖ ప్రధానంగా ఏ ఉద్దేశంతో గీయబడింది? రాష్ట్రాల అభివృద్ధి కోసం, భారత్ పాకిస్తాన్ సరిహద్దు నిర్ణయానికి, రైల్వే విభజన, భాషా రాష్ట్రాల ఏర్పాటు కోసం. ఆన్సర్ భారత్ పాకిస్తాన్ల సరిహద్దు నిర్ణయానికి. రాడ్క్లిఫ్ రేఖను గీసిన వ్యక్తి ఎవరు? సిరిల్ రాడ్క్లిఫ్. రాడ్క్లిఫ్ రేఖ ఎప్పుడు ఏర్పడింది? 1947లో. రాడ్క్లిఫ్ కమిషన్ ప్రధానంగా ఏ 2 ప్రాంతాలను విభజించింది? పంజాబ్లోని, బెంగాల్ని. రాడ్క్లిఫ్ కమిషన్ సభ్యుడు ఏ దేశానికి చెందినవారు? బ్రిటన్. రాడ్క్లిఫ్ రేఖ గీసినందుకు తీసుకున్న సమయం ఎంత తక్కువగా ఉంది? కొన్ని వారాలు మాత్రమే. రాడ్క్లిఫ్ రేఖ నిర్ణయానికి ప్రధాన ఆధారం ఏమిటి? మత జనాభా. రాడ్క్లిఫ్ రేఖ వల్ల ప్రధానంగా ఏ సమస్య ఏర్పడింది? శరణార్థుల సంక్షోభం. రాడ్క్లిఫ్ రేఖ గీయబడినప్పుడు
భారతదేశ వైస్రాయి ఎవరు? మౌంట్ బాటెన్. రాడిక్లిఫ్ రేఖ వల్ల విభజించబడిన బెంగాల్ తర్వాత ఏ దేశంలో భాగమైపోయింది? పాకిస్తాన్. రాడిక్లిఫ్ రేఖ వల్ల విభజించబడిన బెంగాల్ దేంట్లో భాగమైపోయిందంటే పాకిస్తాన్లో భాగమైపోయింది. ఇప్పుడేమో బంగ్లాదేశ్గా మారిపోయింది. రాడిక్లిఫ్ రేఖ నిర్ణయంలో ప్రధాన సమస్య ఏమిటి? భౌగోళిక సమాచారం సరిపోకపోవడం. రాడిక్లిఫ్ ఎవరు? ఈయన ఒక బ్రిటిష్ న్యాయవాది. రాడిక్లిఫ్ రేఖ కారణం ఏ ప్రాంతం అత్యంత ప్రభావితమైంది? పంజాబ్ ప్రాంతం. రాడిక్లిఫ్ రేఖను ఎవరు అధికారికంగా ఆమోదించారు? కాంగ్రెస్, బ్రిటిష్ ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వం, రాజ్యసభ. రాడిక్లిఫ్ రేఖను ఎవరు అధికారికంగా ఆమోదించారంటే బ్రిటిష్ ప్రభుత్వం అంట. రాడిక్లిఫ్ రేఖ ప్రధానంగా ఏ అంశంపై ఆధారపడి ఉందంటే మత జనాభా మీద ఆధారపడి ఉంది. రాడిక్లిఫ్ రేఖ నిర్ణయం వల్ల ఏం పెరిగింది? హింస. రాడిక్లిఫ్ రేఖ నిర్ణయానికి ప్రధాన విమర్శ ఏంటి? త్వరగా మరియు అవగాహన లేకుండా గీయబడింది. రాడిక్లిఫ్ రేఖ కారణంగా ఏర్పడిన కొత్త దేశం ఏమిటి? పాకిస్తాన్. రాడిక్లిఫ్ రేఖ గీయడానికి అతను భారతదేశానికి వచ్చాడా? కాదు. రాడిక్లిఫ్ రేఖ చరిత్రలో ఎందుకు ముఖ్యమైంది? సరిహద్దు నిర్ణయం. సంస్థానాల విలీనం ప్రధానంగా ఎప్పుడు జరిగింది? 1947 నుంచి 50 మధ్యలో జరిగింది. సంస్థానాల విలీనానికి ప్రధాన శిల్పి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. సంస్థానాల వ్యవహారాల కార్యదర్శి ఎవరు? విపి మెనన్. ఇది చూడండి, సంస్థానాల వ్యవహారాల కార్యదర్శి ఎవరు? విపి మెనన్. భారతదేశంలో సుమారు ఎన్ని సంస్థానాలు ఉన్నాయి? 562. సంస్థానాల విలీనం ప్రారంభమైన సంవత్సరం ఎప్పుడు? 1947. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్స్ అంటే ఏమిటి? విలీన ఒప్పందం. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన ఆపరేషన్ ఏది? ఆపరేషన్ పోలో. హైదరాబాద్ నిజాం ఎవరు? ఉస్మాన్ అలీ ఖాన్. జునాగఢ్ సంస్థానం ఏ దేశంలో కలిసింది? భారత్లో. జునాగఢ్ సమస్యలో ప్రజాభిప్రాయం ఎలా తీసుకున్నారు? ప్రజాభిప్రాయ సేకరణ. కాశ్మీర్ సమస్య మొదలైన సంవత్సరం ఏది? 1947. కాశ్మీర్ రాజు ఎవరు? హరి సింగ్. సంస్థానాల విలీనంలో ముఖ్య పాత్ర పోషించిన సంస్థ ఏది? హోమ్ డిపార్ట్మెంట్. సంస్థానాల విలీనం కోసం రూపొందించిన విధానం ఏమిటి? ఒప్పందం ద్వారా. సంస్థానాల విలీనానికి వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరు? కొంతమంది రాజులు. సంస్థానాల విలీనంలో మౌంట్ బాటెన్ పాత్ర ఏమిటి? మధ్యవర్తిత్వం. భారతదేశంలో చివరిగా విలీనమైన పెద్ద సంస్థానం ఏది? హైదరాబాద్. సంస్థానాల విలీనంలో ప్రధాన లక్ష్యం ఏమిటి? ఏకీకరణ. సంస్థానాల విలీనానికి సంబంధించి ముఖ్య నాయకుడు ఎవరు? పటేల్. సంస్థానాల విలీనం పూర్తిగా ఎప్పుడు ముగిసింది? 1953లో. సంస్థానాల విలీనం కోసం రూపొందించిన ముఖ్య రాజకీయ ఒప్పంద పత్రం ఏది? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్స్. సంస్థానాల విలీనంలో రక్తపాతం లేకుండా ఏకీకరణ అనే విధానాన్ని ప్రధానంగా ఎవరు అనుసరించారు? పటేల్. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసిన సంవత్సరం ఏది? 1948. జునాగఢ్ సంస్థానం భారతదేశంలో కలవడానికి ప్రధాన కారణం ఏమిటి? జునాగఢ్ సంస్థానం భారతదేశంలో కలవడానికి ప్రధాన కారణం ఏమిటి? ప్రజాభిప్రాయ సేకరణ. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాకముందు ఏ రకమైన సమస్య ఎదురైంది? సైనిక ప్రతిఘటన. సంస్థానాల విలీనానికి ఐక్యత ప్రతీకగా ఎవరు పిలువబడ్డారు? పటేల్. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్నవి ఏమిటి? సంస్థానాలు. సంస్థానాల విలీనం ప్రధానంగా ఏ శాఖ ద్వారా నిర్వహించబడింది? హోమ్ డిపార్ట్మెంట్. కాశ్మీర్ విలీనం ఏ పత్రం ద్వారా జరిగింది? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్. కాశ్మీర్ సమస్యలో భారతదేశానికి అనుకూలంగా విలీన పత్రం ఎవరు సంతకం చేశారు? హరి సింగ్. సంస్థానాల విలీనానికి ముందు బ్రిటిష్ విధానం ఏమిటి? దేశీయ రాజుల ద్వారా పాలన. హైదరాబాద్ సంస్థానం విలీనానికి తీసుకొచ్చిన సైనిక చర్య పేరేమిటి? ఆపరేషన్ పోలో. సంస్థానాల విలీనం సమయంలో మౌంట్ బాటెన్ పాత్ర మధ్యవర్తిత్వం. జునాగఢ్ సమస్యలో ప్రజాభిప్రాయ సేకరణ ఫలితం భారత్లో చేరింది. సంస్థానాల విలీన వ్యతిరేకంగా ఉన్న కొన్ని సంస్థానాలు ఎందుకు వ్యతిరేకించాయి? స్వతంత్రంగా ఉండాలని. సంస్థానాల విలీనం విజయానికి ప్రధాన కారణం ఏమిటి? రాజకీయ ఒత్తిడి మరియు ఒప్పందం. కాశ్మీర్ సమస్యకు ప్రధాన కారణం ఏమిటి? సరిహద్దు మరియు విలీన వివాదం. సంస్థానాల విలీనం పూర్తయిన తర్వాత భారతదేశం ఎలా మారింది? ఏకీకృత దేశంగా మారింది. సంస్థానాల విలీనం ప్రక్రియ ముఖ్య పత్రాలు ఎవరు రూపొందించారు? విపి మెనన్ రూపొందించాడు. సంస్థానాల విలీనం ప్రధాన
చారిత్రక ప్రాధాన్యం ఏమిటి? భారత ఐక్యత. కాశ్మీర్ సమస్య ప్రారంభమైన ప్రధాన సంవత్సరం ఏది? 1947. కాశ్మీర్ అప్పటి పాలకుడు ఎవరు? హరీష్ సింగ్. కాశ్మీర్ వివాదానికి ప్రధాన కారణం ఏమిటి? మత జనాభా మరియు రాజకీయ నిర్ణయం. కాశ్మీర్ పాకిస్తాన్ వైపు ఎందుకు ఆసక్తి చూపింది? ముస్లిం మెజారిటీ కారణంగా. పాకిస్తాన్ కాశ్మీర్పై చేసిన చర్య ఏమిటి? దాడి, ఇన్వేజన్. కాశ్మీర్ భారత్లో చేరడానికి ఉపయోగించిన పత్రం ఏమిటి? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్. ఈ పత్రంపై సంతకం చేసింది ఎవరు? హరీష్ సింగ్. కాశ్మీర్ సమస్యల్లో భారతదేశానికి సహాయం కోరిన కారణం ఏమిటి? దాడి భయంతో. కాశ్మీర్పై మొదటి భారత్ పాకిస్తాన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1947-48. కాశ్మీర్ వివాదంలో అంతర్జాతీయంగా జోక్యం చేసుకున్న సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితి. కాశ్మీర్ సమస్యకు మూల కారణం ఏమిటి? సంస్థానాల అస్పష్ట స్థితి. కాశ్మీర్ సమస్య ఏ ప్రక్రియలో భాగం? సంస్థానాల విలీనం. కాశ్మీర్లో మెజారిటీ ప్రజలు ఎవరు? ముస్లింలు. కాశ్మీర్లో సమస్యలో భారత స్థానం ఏమిటి? భారత్లో చేరాలి. కాశ్మీర్ సమస్యలో పాకిస్తాన్ స్థానం ఏమిటి? పాకిస్తాన్లో కలవాలి. కాశ్మీర్ వివాదం కొనసాగడానికి ప్రధాన కారణం ఏమిటి? భౌగోళిక మరియు రాజకీయ సమస్యలు. కాశ్మీర్ సమస్య మొదటి యుద్ధానికి దారితీసిన ఘటన ఏమిటి? దాడి. కాశ్మీర్ సమస్య ఏ దేశాల మధ్య ఉంది? భారత్ మరియు పాకిస్తాన్. కాశ్మీర్ సమస్య భారత సైన్యం ఎప్పుడు ప్రవేశించింది? కాశ్మీర్ సమస్యలో భారత సైన్యం ఎప్పుడు ప్రవేశించింది? 1947లో. కాశ్మీర్ వివాదం చరిత్రలో ఎందుకు ముఖ్యమైనది? దీర్ఘకాలిక అంతర్జాతీయ సమస్య. హైదరాబాద్ విలీనం ఏ సంవత్సరంలో జరిగింది? హైదరాబాద్ విలీనం 1948లో జరిగింది. రాజ్యాంగ సభ ఎప్పుడు ఏర్పడింది? 1946లో. రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 389. రాజ్యాంగ సభలో భారతదేశానికి చెందిన సభ్యులు ఎంతమంది ఉన్నారు? 299. రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు? రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఏమని పిలుస్తారు? రాజ్యాంగ నిర్మాత. రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 1946 డిసెంబర్ 9న. రాజ్యాంగ సభ తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు? సచ్చిదానంద సిన్హా. రాజ్యాంగ రచనకు ఎంత సమయం పట్టింది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26. రాజ్యాంగ రూపకల్పనకు ప్రధాన కమిటీ వేడి? డ్రాఫ్టింగ్ కమిటీ. రాజ్యాంగ సభ అధ్యక్షుడు తర్వాత ఎవరయ్యారు? రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ సభలో మహిళా సభ్యుల సంఖ్య ఎంత? 15. రాజ్యాంగ సభలో మొత్తం కమిటీలు ఎన్ని? 13. రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన దేశం ఏమిటి? భారత్. రాజ్యాంగ రచనలో కీలక పాత్ర ఎవరిది? అంబేద్కర్ది. డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ లో సభ్యుల ఎంతమంది? 7. రాజ్యాంగ సభ ఏర్పాటుకు ఆధారం ఏమిటి? క్యాబినెట్ మిషన్. రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఢిల్లీలో. భారత రాజ్యాంగాన్ని ఎవరు తయారు చేశారు? భారత రాజ్యాంగ సభ తయారు చేసింది. రాజ్యాంగ సభలో మొదటి ముసాయిదాను తయారు చేసింది ఎవరు? బిఎన్ రావు. రాజ్యాంగ సభలో మొత్తం చర్చలు ఎన్ని రోజులు జరిగాయి? 165 రోజులు జరిగాయి. రాజ్యాంగ సభలో ముస్లిం సభ్యులు ఎంతమంది ఉన్నారు? 69 మంది. రాజ్యాంగ సభలో కాంగ్రెస్ సభ్యులు ఎంతమంది ఉన్నారు? 208 మంది. రాజ్యాంగ సభ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? 1949 నవంబర్లో. రాజ్యాంగం ఏ దేశం నమూనా ద్వారా రూపొందించబడింది? అన్ని దేశాలు మిశ్రమం. రాజ్యాంగ సభను ఎవరు ఏర్పాటు చేశారు? క్యాబినెట్ మిషన్. రాజ్యాంగ సభలో తొలి మహిళా సభ్యురాలు ఎవరు? దుర్గాబాయి దేశ్ముఖ్. రాజ్యాంగ సభలో ఏ దేశాల ప్రతినిధులు ఉన్నారు? భారత్ ప్లస్ సంస్థానాలు. రాజ్యాంగ సభలో మొత్తం సభ్యులు తగ్గడానికి కారణం ఏమిటి? విభజన. రాజ్యాంగ సభకు క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎన్ని సీట్లు కేటాయించారు? 389. రాజ్యాంగ సభలో సంస్థానాల ప్రతినిధులు ఎంతమంది ఉన్నారు? 93. రాజ్యాంగ సభలో మొదటి మహిళ అధ్యక్షత వహించి సమావేశం ఎవరు నిర్వహించారు? దుర్గాబాయి దేశ్ముఖ్. రాజ్యాంగ సభలో మొదటి ప్రధాన చర్చ ఏది? లక్ష్యాల తీర్మానం. లక్ష్యాల తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? నెహ్రూ గారు. రాజ్యాంగ సభలో డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1948లో. డ్రాఫ్టింగ్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎవరు? అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. రాజ్యాంగ సభలో ఒక వ్యక్తి ఒక ఓటు సూత్రం ఎప్పుడు అమలైంది? చివరి దశలో. రాజ్యాంగ సభలో అధికారిక భాషగా దేన్ని నిర్ణయించారు? ఇంగ్లీష్. రాజ్యాంగ సభలో మొత్తం సంతకాలు ఎంతమంది చేశారు? 284 మంది. రాజ్యాంగ సభలో మహిళా సభ్యులలో ప్రసిద్ధి చెందింది ఎవరు? ఇందిరాగాంధీ, సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్. అందరూ. రాజ్యాంగ సభలో ఆర్థిక కమిటీ నాయకత్వం ఎవరు? పటేల్. ఆర్థిక కమిటీకి నాయకత్వం పటేల్. రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ ఎవరు? అది కూడా ఈయన సర్దార్ వల్లభాయ్ పటేలే. భారత రాజ్యాంగం మొదట ఏ భాషలో రాయబడింది? ఇంగ్లీష్లో రాశారు.
రాజ్యాంగ సభలో మొత్తం చర్చల సంఖ్య సుమారు ఎంత? 300 చర్చలు చేశారనమాట. రాజ్యాంగ సభలో ముసాయిదా రాజ్యాంగాన్ని ఎవరు సమర్పించారు? అంబేద్కర్. రాజ్యాంగ సభలో రాష్ట్రాల కమిటీ చైర్మన్ ఎవరు? పటేల్. రాజ్యాంగ సభలో మహిళా సభ్యుల సంఖ్య సుమారు ఎంత? 15 మంది. రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీ మొత్తం సభ్యులు ఎంతమంది ఉన్నారు? 9 మంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఏమిటి? 1950 జనవరి 26. రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం ఇవ్వడానికి కేబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం సీట్లు ఎలా కేటాయించారు? జనాభా ఆధారంగా. రాజ్యాంగ సభలో బ్రిటిష్ ఇండియా మరియు సంస్థానాల మధ్య ప్రాతినిధ్యం నిష్పత్తి ఎంత? బ్రిటిష్ ఇండియా మరియు సంస్థానాల మధ్య ప్రాతినిధ్యం నిష్పత్తి సంస్థానాలు 93, బ్రిటిష్ ఇండియా ఏమో 299, అంటే 299:93. రాజ్యాంగ సభలో మొత్తం సభ్యుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి? విభజన. రాజ్యాంగ సభలో ముసాయిదా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1948 ఆగస్టు 29. ముసాయిదా కమిటీలో సభ్యుల సంఖ్య ఎంత? 7. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? అంబేద్కర్. రాజ్యాంగ సభలో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఎవరు ప్రవేశపెట్టారు? నెహ్రూ. ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ దేనిని నిర్ణయిస్తుంది? రాజ్యాంగానికి తాత్విక ఆధారం. భారత రాజ్యాంగ సభలో మొత్తం ఎన్ని కమిటీలు ఏర్పడ్డాయి? 13. రాజ్యాంగ సభలో రాష్ట్రాల కమిటీ చైర్మన్ ఎవరు? పటేల్. రాజ్యాంగ సభలో ఫ్రేమ్ చేసిన రాజ్యాంగం ఎన్ని పేజీలు కలిగి ఉంది? 395. రాజ్యాంగ సభలో మొత్తం సంతకాలు ఎంతమంది చేశారు? 284 మంది. రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీ సభ్యులు సంఖ్య ఎంత? 9 మంది. రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ ఎవరు? పటేల్. రాజ్యాంగ సభలో ప్రాథమిక విధులు తర్వాత చేర్చబడింది ఏది? అంటే ప్రాథమిక విధులు ఏ సవరణ ద్వారా చేర్చారు అని. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. రాజ్యాంగ సభలో మహిళా సభ్యుల సంఖ్య ఎంత? 15. రాజ్యాంగ సభలో మొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? సచ్చిదానంద సిన్హా. రాజ్యాంగ సభలో రెండవ అధ్యక్షుడు ఎవరు? రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ సభలో మొదటి ముసాయిదాన్ని ఎవరు తయారు చేశారు? బిఎన్ రావు. రాజ్యాంగం పూర్తి చేయడానికి పట్టిన కాలం ఎంత? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ సభలో ఎగ్జిక్యూటివ్ కమిటీలు ఏ పని చేస్తాయి? డ్రాఫ్ట్ రివ్యూ చేస్తాయి. రాజ్యాంగ సభలో ముసాయిదా చర్చలు ఎన్ని రోజులు జరిగాయి? 165 రోజులు. రాజ్యాంగ సభలో చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? 1949 నవంబర్. రాజ్యాంగ సభలో అధికార భాషగా దేన్ని నిర్ణయించారు? ఇంగ్లీష్ని. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఏది? 1950 జనవరి 26. భారత రాజ్యాంగం ప్రేరణ పొందిన దేశం కానిది ఏది? అమెరికా, బ్రిటన్, చైనా, ఐర్లాండ్. ఆన్సర్ చైనా. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏ దేశం నుంచి తీసుకున్నారు? ఐర్లాండ్. భారత రాజ్యాంగం రాయటానికి ఎంత ఖర్చు అయింది? 64 లక్షలు ఖర్చు అయింది. భారత రాజ్యాంగం ఒరిజినల్ కాపీ ఎక్కడ ఉంది? పార్లమెంట్ లైబ్రరీలో. ఆ రాజ్యాంగం చేతిరాత ఎవరు రాశారు? ప్రేమ్ బిహార్ నారాయణ్ రైజాదా. భారత రాజ్యాంగం మొదట ఏ భాషలో రాయబడింది? ఇంగ్లీష్. రాజ్యాంగంలో మొదటి ముసాయిదాన్ని ఎవరు తయారు చేశారు? బిఎన్ రావు. కాన్కరెంట్ లిస్ట్ ఆలోచన ఏ దేశం నుంచి తీసుకున్నారు? ఆస్ట్రేలియా. జ్యుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? అమెరికా. భారత రాజ్యాంగం పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టింది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు భావన ఏ దేశం నుంచి తీసుకున్నారు? అమెరికా. న్యాయ సమీక్ష భావన ఏ దేశం నుంచి తీసుకున్నారు? అమెరికా. నిర్దేశిక సూత్రాలు భావన ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు. ఫెడరల్ వ్యవస్థ కెనడా నుంచి తీసుకున్నారు. సమకాలీన జాబితా ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నారు. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే అత్యవసర పరిస్థితులు అనేది జర్మనీ నుంచి తీసుకున్నారు. పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటన్ నుంచి తీసుకున్నారు. రూల్ ఆఫ్ లా చట్టపరిపాలన బ్రిటన్ నుంచి తీసుకున్నారు. సింగిల్ సిటిజన్షిప్ ఏక పౌరసత్వం అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు? అంటే బ్రిటన్ నుంచి తీసుకున్నారు. స్పీకర్ పదవి ఎక్కడి నుంచి తీసుకున్నారు? అంటే బ్రిటన్ నుంచి తీసుకున్నారు. పెరంబుల్ ప్రస్తావన అది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే అమెరికా. సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే జర్మనీ. విధానసభ అధికారం ఏ దేశం నుంచి తీసుకున్నారంటే బ్రిటన్. సవరణ విధానం ఎక్కడి నుంచి తీసుకున్నారంటే దక్షిణాఫ్రికా. రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశం నుంచి తీసుకున్నారంటే ఐర్లాండ్. ఇండిపెండెన్స్ జ్యుడిషియరీ స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఇది అమెరికా. క్యాబినెట్ సిస్టమ్ ఇది బ్రిటన్ నుంచి తీసుకున్నారు. ప్రాథమిక విధులు రష్యా నుంచి తీసుకున్నారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వెల్ఫేర్ స్టేట్ భావన ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు. ఫెడరల్ ప్లస్ స్ట్రాంగ్ సెంటర్ ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే కెనడా నుంచి తీసుకున్నారు.
భారత రాజ్యాంగంలోని ఫెడరల్ వ్యవస్థలో కేంద్రానికి అధిక శక్తి భావన ఏ దేశం నుండి తీసుకున్నారు? కెనడా. ప్రాథమిక హక్కుల రక్షణ కోసం కోర్టుల్లో అధికారం ఏ దేశం నుంచి తీసుకున్నారు? అమెరికా. చట్టం ముందు సమానత్వం అనేది బ్రిటన్ నుంచి తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నిక విధానం అనేది ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల నిలిపివేత అనేది జర్మనీ నుంచి తీసుకున్నారు. రాజ్యాంగ సవరణ విధానం అనేది దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలతో బలమైన కేంద్ర భావన ఎక్కడి నుంచి తీసుకున్నారంటే కెనడా నుంచి తీసుకున్నారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో సామాజిక సంక్షేమ రాష్ట్రం అనేది ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు. పార్లమెంట్ లో స్పీకర్ వ్యవస్థ బ్రిటన్ నుంచి తీసుకున్నారు. బైకామరల్ 2 సభలు అనేది బ్రిటన్ నుంచి తీసుకున్నారు. ఫెడరల్ నిర్మాణంలో కాన్కరెంట్ లిస్ట్ భావన ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఆస్ట్రేలియా. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది అమెరికా నుంచి తీసుకున్నారు. క్యాబినెట్ ప్రభుత్వం ఏర్పాటు అనేది బ్రిటన్ నుంచి తీసుకున్నారు. రూల్ ఆఫ్ లా అనేది బ్రిటన్ నుంచి తీసుకున్నారు. ప్రాథమిక విధులు అనేది రష్యా నుంచి తీసుకున్నారు. ప్రియంబుల్ అమెరికా నుంచి. లెజిస్లేటివ్ ప్రొసీజర్ అంటే చట్ట నిర్మాణ విధానం అనేది బ్రిటన్ నుంచి. ఫెడరల్ వ్యవస్థలో 2 స్థాయిల ప్రభుత్వం అనేది అమెరికా నుంచి. రాజ్యాంగ సవరణలో కఠిన విధానం ఏ దేశం నుంచి తీసుకున్నారు? దక్షిణాఫ్రికా నుంచి. జ్యుడిషియల్ రివ్యూ ద్వారా చట్టాన్ని రద్దు చేసే అధికారం ఏ దేశం అంటే అమెరికా. పార్లమెంటరీ సార్వభౌమత్వం ఏ దేశం నుంచి వచ్చింది? బ్రిటన్. ప్రాథమిక హక్కుల భావన ప్రత్యక్ష మూలం ఏమిటి? అమెరికా. అత్యవసర పరిస్థితుల్లో కేంద్రానికి అధిక శక్తి భావన ఏ దేశం నుంచి వచ్చింది? జర్మనీ. ఫెడరల్ ప్లస్ యూనిటరీ మిశ్రమ వ్యవస్థ ఏ దేశం నుంచి వచ్చింది? కెనడా. ప్రాథమిక విధులు ఏ దేశం నుంచి వచ్చినాయి? రష్యా. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో సామాజిక న్యాయం భావన అనేది ఐర్లాండ్ నుంచి వచ్చింది. పార్లమెంటరీ డిబేట్ సిస్టమ్ ఏ దేశం నుంచి వచ్చిందంటే బ్రిటన్ నుంచి వచ్చింది. కేంద్ర రాష్ట్ర అధికార విభజనలో రెసిడెన్సరీ పవర్స్ అనేది కెనడా నుంచి తీసుకున్నారు. వెల్ఫేర్ స్టేట్ అనే భావన ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు. మొత్తం నిర్మాణానికి భారత రాజ్యాంగం మొత్తం నిర్మాణానికి మూల ప్రేరణ ఏదంటే వివిధ దేశాల మిశ్రమం. రాజ్యాంగాన్ని పూర్తిగా ఆమోదించిన తేదీ అది. రాజ్యాంగాన్ని పూర్తిగా ఆమోదించిన తేదీను అమలుపరిచిన తేదీ ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆమోదించిందేమో 1949 నవంబర్ 26న, అమలుపరిచిందేమో 1950 జనవరి 26న. భాష ఆధారంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ప్రధాన కారణం ఏమిటి? భాషా ఉద్యమాలు. భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది? 1953. స్టేట్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఫజల్ అలీ. ఎస్ఆర్సి మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 3. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1956. 1956లో ఎన్ని రాష్ట్రాలు పునర్వ్యవస్థీకరించబడ్డాయి? 14. ఎస్ఆర్సి నివేదిక ప్రకారం ఏ అంశంపై ఆధారపడింది భాష? ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1953. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి కారణమైన నాయకుడు ఎవరు? పొట్టి శ్రీరాములు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన ఉద్యమం ఏమిటి? భాషా ఉద్యమం. ప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది? 1956. ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ఏ 2 ప్రాంతాలు కలిశాయి? ఆంధ్ర మరియు తెలంగాణ. ఎస్ఆర్సి నివేదికను ఎవరు సమర్పించారు? ఫజల్ అలీ. భాష ఆధారంగా మొదట ఏర్పడిన రాష్ట్రం ఏంటి? ఆంధ్ర రాష్ట్రం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు చేయబడిన సంవత్సరం ఏంటి? 56. ఎస్ఆర్సి ఏర్పాటు కారణమైన ప్రధాన సమస్య ఏమిటి? భాషా ఆధారిత రాష్ట్రాల డిమాండ్. 1956లో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి? 6. ఎస్ఆర్సి ప్రధాన సిఫార్సు ఏమిటి? భాషా ఆధారిత రాష్ట్రాలు. ఎస్ఆర్సి నివేదిక ఎప్పుడు సమర్పించబడింది? 1955. భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రధాన ఉద్దేశం ఏమిటి? భాషా ఐక్యత, పరిపాలన సౌలభ్యం, ఆర్థిక అభివృద్ధి. అన్ని. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ లో సవరణలు ఎవరు ఎక్కువగా చేశారు? అంబేద్కర్. ముసాయిదా రాజ్యాంగం మొదట ఎన్ని భాగాలను కలిగి ఉంది? 24 భాగాలను కలిగి ఉంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.